కామేష్ గారు, మరి ఈరోజు రెబల్ అభ్యర్థిగా మన అబ్రహం గారు వేశారు కదా, మన ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? అందరికీ నమస్కారం అండి. అరకు నియోజకవర్గంలో ఈరోజు పార్టీలకు ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కూటమి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా వివిధ పార్టీలు కావచ్చు, ఆ పార్టీల కంటే అతీతంగా పార్టీలకు ఉన్నటువంటి నాయకుల కంటే అతీతంగా అబ్రహం గారికి విశేషమైనటువంటి ఆదరణ ఈరోజు కలుగుతూ ఉంది. ఎందుకంటే వారు నాన్నగారు అయినటువంటి సివేరి సోమ గారు ఆనాడు చేసినటువంటి ఈ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, వారి యొక్క మంచి మనస్తత్వం కోసం ప్రజలందరూ కూడా అబ్రహం గారికి గెలిపించుకోవాలి, ఆయన ఎన్నికల గుర్తు పనసకాయ ఓటు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కంకణం కడుతూ ఉన్నారు. అలా కాదు సార్, ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు దాని ఇదేమైనా ఉంటుంది, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఎన్నికల్లో? టీడీపీ నుండి అది మేము బయటికి అయితే రాలేదండి. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి మాత్రమే రెబల్గా పోటీ చేయడం జరిగింది. అంతేగాని మేము పార్టీ నుండి తొలగిపోలేదు. పార్టీలు కావచ్చు, వివిధ పార్టీల నాయకులు కావచ్చు, మా మీద బురద జల్లవచ్చు, దాన్ని మేము పట్టించుకొని వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఈరోజు పార్టీ నుండి మేము నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా మన తెలుగుదేశం పార్టీ సభ్యులే కాకుండా వివిధ పార్టీలు ఉన్నటువంటి సభ్యులు కూడా ఖచ్చితంగా అబ్రహం గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఒక మంచి మనస్తత్వం. కాబట్టి ఈరోజు అరకు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా రాష్ట్రంలో మొట్టమొదటిసారి క్యాండిడేట్గా గెలిచే అభ్యర్థి మన అబ్రహం గారు. కాబట్టి అబ్రహం గారికి వస్తున్నటువంటి జనాల నుండి వస్తున్నటువంటి విశేషమైన స్పందన చాలా బాగుంది. ఖచ్చితంగా మేము అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తట్టుకోగలరా మరి మీరు? కూటమిలో అయినా అది పార్టీలకే కూటమి తప్ప ఓటర్లకు కూటమి కాదండి. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మంచి వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నారు, సర్వీస్ చేసే మనిషిని చూస్తూ ఉన్నారు. అబ్రహం గారు రాత్రనక పగలనక ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తారు, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు. ఆ ప్రయత్నాల దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి మాకు కూటమి కానీ లేదా వివిధ పార్టీలతో కానీ మాకు పోటీ లేదండి. ఆ పార్టీలన్నీ కూడా సివేరి అబ్రహం ఇండిపెండెంట్ అభ్యర్థికి మాత్రమే పోటీ తప్ప ఈ అబ్రహం గారు వారికి పోటీ కాదండి. వారే మాకు పోటీ వెతుక్కుంటూ రావాలి. చివరిగా ఆయన గెలుస్తారంటారా? తప్పనిసరిగా 100% అబ్రహం గారు గెలుస్తున్నారు. అరకు నియోజకవర్గంలో గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ పార్టీలోకి చంద్రబాబు నాయుడుకి కదిలిన ప్రోగ్రాం రోజు గిఫ్ట్గా వస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు గిఫ్ట్గా మేమందరం కూడా అరకు నియోజకవర్గ ప్రజలు కలిసి అబ్రహం గారు గెలిపించి పంపిస్తామని